శ్రీ విష్ణు గారు లాస్ట్ వీక్ విష్ణు విన్యాసంతో వచ్చారు. అది యావరేజ్ గా పెర్ఫామ్ చేసింది. కానీ వింత ఏంటంటే 1 వీక్ గ్యాప్ లో మృత్యుంజయ్ అని ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చారు. అసలు ఈ మూవీతో శ్రీ విష్ణు గారు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారా లేదా అని ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ అది యాక్సిడెంటా లేదా మర్డరా అనేది ఎవరికీ తెలియదు. మన హీరో శ్రీ విష్ణు ఒక యాస్పిరింగ్ క్రైమ్ రిపోర్టర్. అసలు ఈ కేసు ఎందుకు ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాడు, ఆ ప్రాసెస్ లో ఆయనకి ఎదురైన సవాల్ ఏంటి అనేది సినిమాలో మెయిన్ స్టోరీ. సినిమా స్టార్టింగ్ 20 మినిట్స్ అయితే చాలా సాలిడ్ గా ఉంటుంది. థ్రిల్లర్ మూవీస్ కి కావాల్సిన అట్మాస్ఫియర్ ని డైరెక్టర్ గా చాలా బాగా సెట్ చేసుకున్నారు. హీరో క్యారెక్టర్ చేసిన అండ్ ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని మనల్ని స్టోరీలోకి ఇంకా బాగా ఇన్వాల్వ్ చేసేలా ఉంటాయి. కానీ ఇనిషియల్ పోర్షన్స్ లో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఇంటర్వెల్ కి వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుందో అని టెన్షన్ మనలో క్రియేట్ అయ్యేలాగా ఫస్ట్ హాఫ్ ఎండ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ అన్నెసెసరీ ఎలిమెంట్స్ లేకుండా సస్పెన్స్ ని మనలో బాగా పెంచేలాగా క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. హీరో అండ్ విలన్ మధ్య వచ్చే మెయిన్ గేమ్స్ చాలా బాగుంటాయి. రెగ్యులర్ మూవీ టెంప్లెట్స్ లో కాకుండా నెరేటివ్ ని కొంచెం డిఫరెంట్ వేలో ట్రీట్ చేశారు. డీటెయిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంకా హీరో ఎంత స్మార్ట్ గా ఆలోచిస్తాడు, విలన్ ని ఎలా కౌంటర్ చేస్తాడు అనేది మనం స్క్రీన్ మీద చూడాల్సిందే. సెకండ్ హాఫ్ లో రేసీ స్క్రీన్ ప్లే వల్ల ఎక్కడా బోర్ కొట్టదు మూవీ. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత శ్రీ విష్ణు గారిని ఇలాంటి రోల్ లో చూడడం వల్ల చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. కంటిన్యూస్ గా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల విలన్ రోల్ లో చేసిన యాక్టర్ కూడా కుమ్మేసాడు యాక్టింగ్. ఇంకా కాలభైరవ బీజియం అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఒక మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చేలాగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అనేవి. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. వీకెండ్ కి థియేటర్లో ఈ మూవీ వర్త్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఇంకా మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.